వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు. డీఎస్పీ విష్ణు రఘువీర్. లయన్స్ క్లబ్ లో జిల్లా పదవులు పొందిన డాక్టర్ పి శివ వరదారెడ్డి. టీబీ నివారణకు బీసీజీ టీకా అవసరం. అర్బన్ పిహెచ్సి డాక్టర్ రంజిత. ఈసీ నిబంధనల మేరకే నడుచుకోవాలి. ఏజెంట్లకు సూచించిన తహసీల్దార్ శివయ్య. వార్తలను వివరాలు. రాష్ట్రంలో వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ముందస్తు ఏర్పాట్లను బుధవారం న్యూఢిల్లీ నిర్వచన సదన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాల ప్రకటనలకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో ఎన్ఐసి నుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, వీరితో పాటు పొంగనూరు, నగరి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకట శివ, చిన్నయ్య, మనోజ్ రెడ్డి, శ్రీనివాసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు. బుధవారం స్థానిక మండల సచివాలయ సముదాయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ పాల్గొని ఎన్నికల లెక్కింపు పూర్తయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. చట్టాన్ని వ్యతిరేకించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తులు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేయరాదన్నారు. ఎన్నికల తర్వాత కూడా జూన్ 9వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ శివయ్య, సిఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రఫీ తదితరులు పాల్గొన్నారు. మనకు జూన్ 4వ తేదీన చిత్తూరు జిల్లాలో ఎస్వి సెట్ అని చిత్తూరు అవుట్స్కట్స్ లో ఒక కాలేజీలో మన ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా పుంగనూరు కాన్స్టిట్యున్సీ, అట్లాగే మనకి పుంగనూరు సబ్ డివిజన్ లో పుంగనూరు సర్కిల్, తర్వాత చౌడేపల్లి, సదము, సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పలమనేరు సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలు అన్నింటిలోనూ తిరగడం జరిగింది. మొన్ననే మనం ఇక్కడ ఒక మాక్ డ్రిల్ కూడా చేసి ప్రజలకు ఎలాగ పోలీసు రియాక్ట్ అవుతారో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనే దాని గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించాం. అది కాకుండా ఫ్లాగ్ మార్చులు కూడా చేసాం గ్రామాల్లో. మేము ప్రజలందరికీ ఒకటి విన్నపం ఏమంటే, దయచేసి ఆ రోజు ఈ రిజల్ట్స్ మనకు ఎలాగైతే గంట గంటకు కొన్ని తెలుస్తూ వస్తాయో, సో దాన్ని బేస్ చేసుకుని అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఏదో గొడవలు చేసుకుని వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి లేనిపోని సమస్యల్ని మీరు మీ వైపు నుంచి సృష్టించకుండా ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది. ఒక చిన్న ఇష్యూ ఎవరినో అన్నారు అన్న మాటని పట్టుకొని ఇక్కడ ఖచ్చితంగా రోడ్డు మీదకి ఎక్కేటువంటి ఒక అలవాటు, ప్రతి చిన్న సమస్యని కూడా చాలా పెద్దగా ఇచ్చేస్తున్నారు. రాష్ట్రంలో పుంగనూరు, ఈ చౌడేపల్లి, సదము, సోమల ఒక ప్రత్యేక గుర్తింపును ఆల్రెడీ సంతరించుకున్నాయి. ఇక్కడ చాలా సమస్యలు వచ్చినాయి. దానివల్ల పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇక్కడే ప్రతిరోజు ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా మేము మ్యాక్సిమం అన్ని చర్యలు తీసుకున్నాం. పోలీసులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో 144 అన్నది ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం మనకు అమల్లోనే ఉంది. మన చిత్తూరు జిల్లాలో కూడా జూన్ 9th వరకు ఉంటుంది. దానివల్ల ఎవరికి కూడా ప్రొసెషన్స్ పర్మిషన్ ఉండదు, క్రాకర్స్ పేల్చకూడదు, రోడ్డు మీద ఎవరు వచ్చి ఊరేగింపులు చేయకూడదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ప్రశాంతంగా ఉండాలా. అందుకని మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలను కూడా మేము పికెట్స్ పెట్టాము. మొబైల్స్ ఉన్నాయి, స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాలో ఒక 5-6 మొబైల్ టీమ్స్ పెట్టాము. ఆ టీమ్స్ కన్నిటికీ ఒక రూట్ స్పెసిఫై చేసాం. అక్కడ ఏ సమస్య వచ్చినా మ్యాక్సిమం టైం మీకు
ఎంత తక్కువలో వీళ్ళకి మాక్సిమం 5 minutes లోపు చేరే రకంగా మనం మొబైల్ స్ట్రీమ్ పెట్టున్నాం. సో వీళ్ళందరూ యాక్టివ్ గా ఉండి మనకు ఆ 3-4 days ఏం సమస్య లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఒక ప్లాన్ గా ముందుకెళ్తారు. తో పాటు అదనంగా బయట నుంచి వచ్చిన CASF వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మనకు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ సీసీ కెమెరాలు ప్రతి ఒక్కరూ పెట్టుకుంటున్నారు. సో దయచేసి మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 4 రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ కార్యాలయం దగ్గర కూడా చుట్టూరా సీసీ కెమెరాలు అనేది ఇన్స్టాల్ చేసుకోమని ఆల్రెడీ వాళ్ళకు లిఖిత పూర్వకంగా మనకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది ఇంకా పెట్టుకోలేదని కూడా తెలుస్తోంది. దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఎందుకంటే రేపొద్దున మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చారు, సుమారుగా 100 మంది మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చేసారు, మమ్మల్ని అది చేశారు ఇది చేశారు అని మాట్లాడతారు. సో దయచేసి ఆ సీసీ కెమెరాలు పెట్టి దాంట్లో కొద్దిగా రికార్డింగ్ పెట్టి బ్యాకప్ ఉంటే మనం ఏది జరిగింది నిజానిజాలని మనం నిర్ధారణ చేయడానికి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు. సో దయచేసి అన్ని పార్టీల వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం. ఈ సీసీ కెమెరాలు మీ ఇంటి దగ్గర పెట్టుకోండి. మీ వెహికల్స్ ఎక్కడైనా బయట పార్కింగ్ చేస్తున్న ప్లేస్ ఉంటే అక్కడ కూడా పెట్టుకోండి. టీబీ నివారణకు చేస్తున్న BCG టీకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పొంగనూరు అర్బన్ PHC డాక్టర్ రంజిత విజ్ఞప్తి చేశారు. బుధవారం స్థానిక తూర్పు మొగసాలలోని అర్బన్ PHCలో ఆమె మాట్లాడుతూ 2025 నాటికి పూర్తి స్థాయిలో టీబీ నివారణకు BCG వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గురువారం సంబంధిత సచివాలయాల్లో మరియు కొత్తపేట, తూర్పు మొగసాల PHC సెంటర్లలో 18 ఏళ్లు పైబడిన వారికి BCG టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్లో భాగస్వామ్యులు కావాలన్నారు. గర్భిణీలు, పాలిచ్చు తల్లులు, క్యాన్సర్, HIV పేషెంట్లకు టీకా అవసరం లేదన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తేదీ నుంచి అడల్ట్ BCG వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మన జిల్లాలో స్టార్ట్ చేశారు. ఈ BCG వ్యాక్సిన్ అనేది మనం మెయిన్గా టీబీ నుంచి ప్రివెన్షన్ కోసం వేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులైన వారు 18 సంవత్సరాలు నిండిన వారు, అందులో గత 5 సంవత్సరాలలో టీబీ వ్యాధి వచ్చి టీబీకి ట్రీట్మెంట్ తీసుకున్నవారు, ఈ టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో కాంటాక్ట్ అయిన వారు, బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది 18 కన్నా తక్కువ ఉన్నవారు, డయాబెటిక్ పేషెంట్స్, 60 సంవత్సరాలు పైబడిన వారు అందరూ ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అనర్హులు, గర్భవతులు, పాలిస్తున్న తల్లులు, HIV పేషెంట్స్, గత 3 నెలల్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసుకున్న వాళ్ళు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏమైనా జరిగిన వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్కి ట్రీట్మెంట్ యూజ్ చేస్తున్న వాళ్ళు, ఇంతకుముందు ఎప్పుడైనా ఏదైనా వ్యాక్సిన్కి సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నవాళ్ళు, 18 సంవత్సరాలు నిండని వారు, వీళ్ళు ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అనర్హులు. BCG వ్యాక్సిన్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వ్యాక్సిన్ కాబట్టి దీన్ని అందరూ వేసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సివియర్ రియాక్షన్స్ కానీ సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏది ఉండదు. మనకు వ్యాక్సిన్ వేసిన చోట లోకల్ రియాక్షన్స్ మాత్రమే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. వ్యాక్సిన్ వేసిన చోట ఎర్రగా అవ్వడం, నొప్పి ఉండడం, వాపు రావడం ఇలాంటి రియాక్షన్స్ మాత్రమే మనము ఎక్కువగా గమనిస్తాము. ఈ BCG వ్యాక్సిన్ అనేది ప్రతి పిల్లలకి పుట్టినప్పుడే వేస్తారు. సో అందుకే మనం పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో టీబీ కేసెస్ ఎక్కువగా చూడము. మనకు ఎక్కువగా రిపోర్ట్ అయ్యే టీబీ కేసెస్ అంతా అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో దాని ప్రివెన్షన్ కోసం అనేసి ఇప్పుడు ఈ అడల్ట్ BCG వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. ఈ ప్రోగ్రాం వల్ల బెనిఫిషియరీస్ అందరూ ఈ 6 కేటగిరీలకి చెందిన వారు అందరూ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల టీబీ నుంచి ప్రివెన్షన్ పొందొచ్చు. సో అందరూ ఈ వ్యాక్సిన్ వేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సమాజ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న పొంగనూరు లయన్స్ క్లబ్కు 2 నూతన జిల్లా పదవులు దక్కాయి. జిల్లా లయన్స్ క్లబ్ కమిటీకి పొంగనూరుకు చెందిన 2కి అవకాశం కల్పిస్తూ జిల్లా గవర్నర్ చంద్ర H. రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా అంబాసిడర్గా డాక్టర్ P. శివ ఇదివరకు 2 పర్యాయాలుగా ఆయనే వ్యవహరించగా 3వసారి కూడా ఆయనకే అవకాశం కల్పించారు. అలాగే శిశు సంక్షేమం, ఆరోగ్యానికి సంబంధించి జిల్లా చైర్మన్గా వరదారెడ్డిని నియమించారు. 2024-25 సంవత్సరానికి గాను ఇరువురికి పదవులు లభించాయి. అందరూ బాగుండాలి, అందులో లయన్స్ క్లబ్ ఉండాలి అనే దృఢ సంకల్పంతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో లయన్స్ క్లబ్ ద్వారా చేసే సేవా కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వారికి తగు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు అందుబాటులో ఉండి ఉత్తమ సేవ చేయడానికి సహాయపడుతూ గవర్నర్ ఆశయాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేస్తామని డాక్టర్ P. శివ, వరదారెడ్డిలు తెలిపారు. నూతనంగా పదవులు పొందిన వారిని జోన్ చైర్మన్ N. ముత్యాలు, స్థానిక క్లబ్ అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్,
సభ్యులు డాక్టర్ సరళ, గోపాలకృష్ణన్, మహేంద్ర, శ్రీరాములు, సరస్వతమ్మ, మహిపాల్ రెడ్డి, కేశవరెడ్డి, సుధాకర్రావు, సురేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, జేఎన్సీ నరసింహులు, రీజనల్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తదితరులు అభినందించారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు ఏజెంట్లు నిబంధనల మేర నడుచుకోవాలని పొంగనూరు తహసీల్దార్ శివయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో కౌంటింగ్ ప్రక్రియపై ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుందని చెప్పారు. ఎన్నికల నిబంధనల మేరకు ఏజెంట్లు నడుచుకోవాలన్నారు. పొంగనూరు నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు, 18 రౌండ్లు ఉంటుందని చెప్పారు. కౌంటింగ్ కు వచ్చేటప్పుడు ఏజెంట్ల గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకుని రాకూడదని తెలిపారు. సజావుగా ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరిగే విధంగా సహకరించాలని కోరారు. ఏజెంట్ల సందేహాలను తహసీల్దార్ నివృత్తి చేశారు. ఇంకోటి ఏంటంటే ఈవీఎంలో ఉండేది అన్నీ కూడా వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఇన్వాలిడ్ ఓట్ అనేది ఈవీఎంలో వచ్చేది లేదు. ఇన్వాలిడ్ అండ్ వ్యాలిడ్ ఓట్ అనేది ఓన్లీ పోస్టల్ దాంట్లో వస్తుంది. ఆ పోస్టల్ కూడా ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ చూపించిన తర్వాతనే అది వ్యాలిడ్ దాంట్లో తెలియజేయాలా, ఇన్వాలిడ్ తెలియజేయాలా డిసైడ్ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను దాని మీద అబ్జెక్షన్ ట్రై చేస్తే దానికి 6 రోజులు ఫైనల్ చేసి ఇస్తారు. ఓకేనా? ఆ రోజు మాత్రం అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఉదయాన్నే 6 గంటలకల్లా అక్కడ కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నించాల్సిందిగా కోరుతున్నాను. రివ్యూ చేసి మేము ఒకసారి లోపలికి వెళ్తే మళ్ళీ కౌంటింగ్ అంతా అయిన తర్వాత మిమ్మల్ని బయటకు పంపిస్తాను. మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫోటో ఐడెంటిటీ ఏదైతే పాస్ ఇస్తామో ఆ పాస్ ఉంటేనే లోపలికి పంపిస్తారు. మీకు ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోలేకపోతే మొహమ్మద్ కనుక వాళ్ళు బయటకు పంపించేస్తారు. ఓకే, అందుకని మీరు అందరూ కూడా ఇమీడియట్గా ఫామ్ 18 అప్లై చేసుకోండి. మీ అందరికీ పాస్ వస్తుంది. ఇప్పుడు దాకా మన కుటుంబంలో ఈ ఎన్నికలు అనేది చాలా ప్రశాంతంగా జరిగాయి. కౌంటింగ్లో కూడా కౌంటింగ్ హాల్ కూడా ప్రశాంతంగా కౌంటింగ్ నిర్వహించడానికి మీ అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీవీప్యాట్లు మనకు పోలైన ఓట్లకి సరిపోని ఎడల మీరు రిజల్ట్ అనేది అనౌన్స్ చేస్తారా, ఓట్లో పెడతారా? అది ఆర్ఓ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఇస్తారు. కలెక్టర్ గారు అందరూ డిసైడ్ చేసి ఆ తర్వాత డిక్లేర్ చేస్తారు. అది డిక్లేర్ చేయాలా లేకపోతే హోల్డ్ పెట్టాలా? రెండో క్వశ్చన్ సార్, మన పోస్టల్ బ్యాలెట్ ఓటు లెక్కించేటప్పుడు మన దగ్గర ఉన్న అబ్జర్వర్లు కానీ మైక్రో అబ్జర్వర్లు కానీ ఏం మెటీరియల్ క్యారీ చేస్తారు వాళ్ళతో పాటు? ఒక కౌంటింగ్ అసిస్టెంట్ దగ్గర అలాగే మైక్రో అబ్జర్వర్ దగ్గర పెన్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఫామ్స్ ఉన్నాయి. ఆ ఫామ్లో రాసుకుంటారు ఏఐకి ఎన్ని ఓట్లు వచ్చాయని రాసుకుంటారు. అలాగే ఏజెంట్ ఉంటారు కదా, ఈ ఏజెంట్ కూడా పెన్ను పేపర్ తెచ్చుకుంటారు. మీరు రాసుకుంటారు. క్యాలిక్యులేటర్ అలౌ చేస్తారు? క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. ఎలక్ట్రానిక్ రూట్స్ ఏం అలౌ చేయరు. అట్ ద సేమ్ టైం మొబైల్ ఫోన్స్ కూడా ఎన్ని కాస్ట్ అలౌ చేయరు. ఫస్ట్లోనే గేట్ దగ్గరే చెక్ చేసి మొబైల్ ఫోన్ ఉంటే పక్కన పెట్టేస్తారు. అందుకని నా విన్నపం కూడా దయచేసి ఫోన్ ఎవరు కూడా కౌంటింగ్ హాల్లోకి తీసుకురావాలి. దయచేసి ఒక్కసారి చదవండి. ఒక్కసారి చదివితే మీకు ఫుల్ క్లారిటీ చేస్తారు. అంటే ప్రొసీజర్ మీద ఇందాక మీరు అడిగినట్టుగా ఏ సందర్భంలో దీనికి అడుగుతారు. మొత్తం 14 టేబుల్స్ ఉంటాయి. 14 టేబుల్స్ 18 రౌండ్లలో మన కౌంటింగ్ కంప్లీట్ అవుతుంది. మొత్తం మీడియా అన్ని అట్లా మీడియా తర్వాత ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ చేస్తారు. ఆ రోజు ఎవ్వరు కూడా అల్లర్లు చేయడం కానీ, ఉత్సవాలు చేయడం కానీ, లేకపోతే అవాసం దాచడం కానీ, ఊరేగింపులు చేయడం కానీ అలాంటి ఏమీ చేయకూడదు. ఇప్పుడు జిల్లా అంతా కూడా 14 సెక్షన్ ఉంది. 6వ తేదీ వరకు ఎంసీసీ మోడల్ ఉంది. పెట్టినారు కదా, అతనైనా పెట్టచ్చు. మనం ప్రయాణించేటప్పుడు లేదా ఇతర సమయాల్లో ఎప్పుడు వాటర్ బాటిల్ను తీసుకుని వెళ్తూ ఉంటాం. బాటిల్లోని నీరు త్రాగేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం. ఇక ప్రయాణించేటప్పుడు చెప్పనక్కర్లేదు, నిర్లక్ష్యంగా రోడ్లపైన పారేస్తూ ఉంటాం. అలా
చేయడం ఎంత ప్రమాదమో ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. তীব্র গরমে এক বোতল পানি পানের পর হয়তো আপনি আরাম অনুভব করছেন, কিন্তু একবার ভেবেছেন কি আপনার অসচেতনতায় ছুঁড়ে দেয়া ওই বোতলটি আজ কত বড় দুর্ঘটনার কারণ? আসুন যত্রতত্র ময়লা ফেলা বন্ধ করি, সবাই মিলেমিশে গড়ে তুলি। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు, డీఎస్పీ విష్ణు రఘువీర్. లయన్స్ క్లబ్ లో జిల్లా పదవులు పొందిన డాక్టర్ పి శివ వరదారెడ్డి. బీసీజీ టీకా అవసరం, అర్బన్ పిహెచ్సి డాక్టర్ రంజిత. ఈసీ నిబంధనల మేరకే నడుచుకోవాలి, ఏజెంట్లకు సూచించిన తహసీల్దార్ శివయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.